ప్రస్తుతం మనం బీఆర్ఎస్ సభ ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున సభ ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి దాదాపు 17 ఎడ్ల బండిపై కూడా వారు ఇక్కడికి కూడా చేరుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సో జగదీశ్వర్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ సభ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి, దాదాపు ఎంతమంది ఇక్కడ చేరుకుంటారు? సభ ఏర్పాట్లకు సంబంధించి బ్రహ్మాండంగా జరిగినాయి. ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బంది కాకుండా ఉండే పద్ధతుల్లో అన్ని ఏర్పాట్లు కూడా చేసినాం. సభ ప్రాంగణం దాదాపు 200 పైన ఎకరాలు వేదికకు సంబంధించి, అదేవిధంగా 11 ఎకరాల పైన చుట్టూ ఎటు చూసినా కూడా పార్కింగ్ స్థలం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాహనాలకు ఇబ్బంది కాకుండా వచ్చిన వాహనాలు అన్నీ కూడా డ్యాస్కు దగ్గరకు రావాలని చెప్పి, సభ ప్రాంగణం దగ్గర ఉండాలని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. ప్రజలు ఎంతమంది వస్తారనే దానికి లెక్కకు మించి వస్తారు. ఇంత అని లెక్క పెట్టడం చెప్పడం ఎవరితో కూడా కాదు, లక్షలలో వస్తారు. అంటే ముఖ్యంగా ఈ ఎడ్ల బండిని కూడా కనివినే రకంగా గతంలో చూసామంటే ఉద్యమం సమయంలో ఎక్కడికైనా పోయినప్పుడు ఎడ్ల బండి మీద వెళ్ళేది, కానీ స్వయంగా వీరందరూ కూడా ఇక్కడ ఎలకతుర్తి సభకి ఎడ్ల బండి మీద రావడం వాస్తవానికి చాలా కష్టతరమైన విషయం. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని వీళ్ళు చేసింది. దాదాపు 6 రోజుల క్రితమే బయలుదేరి వచ్చినారు. రైతాంగం కేసీఆర్ చెప్పిన పద్ధతుల్లో తెలంగాణ తెచ్చిందే వ్యవసాయం కొరకు, రైతాంగం కొరకు అని చెప్పి తనకు వచ్చిన అవకాశంలో 10 ఏళ్లలో అద్భుతంగా వ్యవసాయాన్ని పండగలుగా చేసిండ్రు. అంత ముందు దానిక పరిపాలకులు వ్యవసాయం దండగా అని చెప్పిన వాళ్ళని కాదని పండగ అని చెప్పి చేసి చూపించాడు కేసీఆర్. ఈ సంవత్సరం కాలంలో వచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ వ్యవసాయాన్ని నాశనం చేసింది. రైతాంగం బతుకులో మట్టి కొట్టింది. రైతాంగానికి ఆ కోపం ఉండే, ఆ కసి ఉండే, దాన్ని చూపించాలి, మేము ఈ ప్రభుత్వం మీద కసిని ప్రదర్శించాలి అని చెప్పి కేసీఆర్ సభకు హాజరవడం ద్వారా మేము కేసీఆర్ మళ్ళీ మాకు కావాలన్న విషయాన్ని చెప్పాలి, ఈ ప్రభుత్వం పైన కసిని తీర్చుకోవాలన్న పద్ధతిలో వాళ్ళన్నీ కూడా ఏర్పాటు చేసుకొని వారు ముందే బయలుదేరి ఈరోజు ఇప్పుడు కాసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. మొత్తానికైతే ఈ సభా ప్రాంగణానికి మరి కాసేపట్లో ఇక్కడ చేరుకోబోతున్నారు కాబట్టి వీరు దాదాపు 6 రోజుల నుంచి ఎడ్ల బండ్ల ద్వారా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కెమెరామెన్ సునీల్తో నవీన్, ఎలకతుర్తి నుండి.